నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు కొట్టు కుటుంబరావు. మాది బేతపూడి విలేజ్ అండి, భీమవరం మండలం. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎన్నాళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారంటే, రాజకీయాల్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? నేను సుమారుగా వైఎస్ఆర్ పార్టీ అంటే 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానండి. అంతకుముందు నేను కాంగ్రెస్ కింద ఎక్కువ శాతం పనిచేశాను. వైఎస్ఆర్ పార్టీలో అయితే 10 సంవత్సరాల నుంచి నేను. మీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారితో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుబంధం కానీ, ప్రయాణం కానీ, రాజకీయ ప్రయాణం కానీ ఎన్నేళ్ళ నుంచి ఉందండి? నేను 33 సంవత్సరాల నుంచి ఆయనతోటి ట్రావెల్ చేస్తాను. చేస్తున్నాను. ఆయన 2004లో రాజకీయంలోకి వచ్చిన ఆయనకి నాకు పరిచయం 1990 కాడి నుంచి ఆయనకి నాకు బాగా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు గంధి శ్రీనివాస్ గారితో ట్రావెల్ చేశారని చెప్తున్నారు కదండి. ఓకే అండి. 2019 నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఓకే. ఈ 58 నెలల కాలంలో ఓకే. మీ ఎమ్మెల్యే గారు అసలు ఏం చేశారు? అభివృద్ధి చేశారా, లేకపోతే ఏదన్నా ఆయన సాధించింది ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ఆయన సాధించిన విజయాలు చెప్పాలంటే అండి కనీసం ఒక 2-3 గంటలు పడుతుందండి. ఎందుకంటే ఆయన 2019 నుంచి 2024 వరకు చేసిన పనులు, ఇవాళ మున్సిపాలిటీ పుట్టిన తర్వాత మున్సిపాలిటీలో ఇన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ పట్టించుకున్న సందర్భాలు ఎవరో కూడా, ఏ ఎమ్మెల్యే కూడా. ఇవాళ గంధి శ్రీనివాస్ గారు చేసిన పనులు మనం చెప్పాలంటే అండి చాలా సమయం పడుతుందండి. అసలు మున్సిపాలిటీ పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ని వర్కులు చేసి ఉండలేదండి. 100 కోట్లు పెట్టి ఇవాళ ప్రతి వార్డులోనూ కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే మన ఈ రైల్వే ట్రాక్ కింద ఈ అండర్ టనల్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఒక దమ్మున్న ఎమ్మెల్యేగా ఆయన తిరుగులేని పనులు చేశాడండి. ఆయన ఈ 5 సంవత్సరాల్లో కూడా క్రితంలో చేసిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు కూడా ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. ఇవాళ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి లేక ఎలక్షన్ ఎవరో కోర్టుకెళ్ళిన మూలన ఎలక్షన్ జరగని మూలాన్ని ఇవాళ ప్రతి వాళ్ళు కూడా వార్డు నుంచి వచ్చి మాకు రోడ్ లేదు, లేకపోతే మంచినీళ్ళు లేవు, ఏదన్నా కూడా ఆయన అడుగుతుంతోటే కూడా ఇంకా ఎవరిని నాయకుల్ని తీసుకురావట్లేదండి ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషి అతను. ఇంట్లో ఎప్పుడు కూడా తక్కువగా ఉంటారు. ఆయన 24 గంటలకి 18 గంటలు ఆయన ప్రజల కోసమే పనిచేసి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గంధి శ్రీనివాస్ గారు. పట్టణాభివృద్ధి చేశారంటున్నారు, 100 కోట్లు పెట్టి రోడ్లు అవి వేశారంటున్నారు, బాగానే ఉంది. గ్రామాల్లో మీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏంటి? ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి అంటున్నారండి. అభివృద్ధి అనేది ఎలా గాంధీ గారు కలగన గ్రామ స్వరాజ్యం సచివాలయాలు తీసుకొచ్చి, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి, హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చి అన్నీ కూడా ఈ పల్లెటూరులో ప్రజలకి ముంగిట్లో పట్టుకొచ్చి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిదీ కూడా ఇదివరకు మనం ఏదైనా సర్టిఫికెట్లు కావాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదన్నా కావాలన్నా జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్ తెచ్చుకుంటేనే మేము చేసి పెడతామని ఎంఆర్ఓఆర్ కానీ, ఎండిఓఆర్ కానీ, ఆర్డీఓఆర్ కానీ చెప్పి పరిస్థితులు ఉండి ఆ రోజుల్లో. ఇవాళ ఎవరో కూడా ఒక పని కావాలి అనుకుంటే 11 రకాల సర్టిఫికెట్లు ఇవాళ సచివాలయం ద్వారా కానీ, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు కానీ, నాణ్యమైన పురుగు మందులు కానీ, మీకు మార్కెటింగ్కి ఈ క్రాప్ చేసి ప్రతి వాళ్ళకి కూడా నాణ్యమైనది. నిన్నగాక మొన్న మనకి వర్షాలు పడి ధాన్యం కొనలేని పరిస్థితులు, అదే ధాన్యం ప్రైవేట్గా మనం అమ్ముకోవాలంటే 700-800 కొని రూపాయల ధాన్యాన్ని ఇవాళ 1537 రూపాయలు ఎంఆర్పి ఇచ్చి ఇవాళ చేసిందంటే అదంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేసింది. మా ఎమ్మెల్యే గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మనకి 21 రోజుకి డబ్బులు వేస్తామని చెప్పి 4 రోజులకి 3 రోజులకి కూడా వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అభివృద్ధి అంటే అభివృద్ధి ఏంటండి? ఇవాళ కాళ్ళకాడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఇవాళ ఒక అప్లికేషన్ పూర్తి చేయాలంటే కూడా ఎవరినో బతిమాలు చేయించుకునే పరిస్థితులు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే 4 రోజులు 5 రోజులు తిరిగితే ఆ సర్టిఫికెట్లు ఇచ్చి కాని రోజుల్లో ఇవాళ కాళ్ళకాడికి తీసుకొచ్చి ఆఫీసర్లు మనకు పనిచేసి పెడతారు. ఇంకంతకంటే అభివృద్ధి ఏముందండి? మీరు 33 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారంటున్నారు కదా సార్. గతంలో అంజిబాబు గారు అనే పులపర్తి అంజిబాబు గారు అనే ఆయన 10 ఏళ్ల పాటు శాసనసభ్యులుగా కొనసాగారు. చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీలో అవును. అయితే మీ ఎమ్మెల్యే గారికి పులపర్తి అంజిబాబు గారికి ఉన్న తేడా ఏంటి? పులపర్తి అంజిబాబు గారికి గంధి శ్రీనివాస్కి ఉండే తేడా ఏంటంటే అండి, నక్కకే నాగలకు అనుకున్నంత తేడా ఉందండి. ఆయనతో ఈయన పోల్చుకుంటా అసలు సరిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎప్పుడూ కూడా ఆయన దగ్గరికి ఎవరన్నా పని అని వెళ్తే ఎవరో కొంతమంది వెళ్ళగలిగేవారు తప్ప అందరూ కూడా వెళ్ళే
ఇది అక్కడ లేదండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి ఆయనకి ఉండే తేడా అడిగారు, నేను చెప్తాను. ఇప్పుడు నేను కానీ నా దగ్గర పాలిస్తాను, నేను ఏదో 33 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఉన్నాను, నేను ఏదో గొప్పండి నాకు పని చేసి పెడతారని కాదు. కానీ నా దగ్గర పాలిర్తనం చేసేవాడు కూడా ఆయన కూర్చుని అద్దాల్లో చూసి నేను ముందు వచ్చినా కూడా నా పాలేరు వెనకాల వస్తే ఆయన పంపించారనుకోండి ఇబ్బంది. నన్ను మానేసేసి అలా పంపించామంటే ఆయన ఎందుకు పంపించామని అడిగే వ్యక్తి ఎవరంటే గంతి శ్రీనివాస్ గారు. ఇప్పుడు అక్కడ అంజిబాబు గారు దగ్గర ఆఫీస్ దగ్గర మనం ఎవరన్నా వెళ్తే ఏదైనా పని అని చెప్పి వెళ్తే ఆయన నేను చూస్తానులే చేస్తానని చెప్పారు. 2011లో మీకు సుమారుగా నేను చెప్తున్నాను, ఆయన ఎమ్మెల్యేగా ఉండగా మాకు డోక్రా మహిళల ద్వారా ధాన్యాలు కొనిపించారండి మార్కెట్ యార్డ్లో. మరి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. తెలుసా? దాంట్లో 34 లక్షల రూపాయలు మా రైతుల డబ్బులు ఆగిపోయినాయండి. ఆగిపోయినప్పుడు అంజిబాబు గారి దగ్గరికి వెళ్తే అంజిబాబు గారు ఒకటే మాట చెప్పారండి. మేము రైతులంతా కలిపి 10 మంది వెళ్ళామండి. వెళ్తే ఒక పని చేయండి, మీరు సోమవారం నాడు అప్పుడు వాణిప్రసాద్ గారని కలెక్టర్ గారు ఉండేవారండి ఏలూరులో. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సచివాలయంలో మీరు ఇది ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, అక్కడ రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి, ఇస్తే ఆవిడ చూస్తారు. ఆవిడతోటి మీరు ఫోన్ చేసి ఇవ్వండి, అంజిబాబు గారు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఇదేంటండి ఇది, రైతులు మేము ఏదో 6 కాలం పండించిన డబ్బులు ఆగిపోయినాయని మాకు ఇప్పించమని చెప్పి మీ దగ్గరికి వస్తే ఇవాళ అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో కాళ్ళు చేతులు వెళ్ళి స్పందన కార్యక్రమం, అది స్పందనలో కార్యక్రమంలో కాగితం మీరు అప్లికేషన్ ఇచ్చి అక్కడి నుంచి మాట్లాడమంటే సాధ్యమైన పని కాదు కదండి అని చెప్పి ఆయన అడిగితే కలెక్టర్ గారు కూడా మాట్లాడి మా డబ్బు నుంచి ఏర్పాటు చేయలేకపోయారు. మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు అని చెప్తున్నారు. ఓకే. అలాగే పులపర్తి అంజిబాబు గారు కూడా మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీలోనే 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశారు. ఆయన ఏదైనా ల్యాండ్ మార్క్ అభివృద్ధి అంటే నేను ఇది నేను చేశాను అనే ఆ 5 సంవత్సరాల్లో చేసింది ఏమన్నా ఉందా? చేసిందంటే కాగడ పెట్టిన ఎత్తినా కూడా ఆయన చేసిన ల్యాండ్ మార్క్ పని ఎక్కడ కనిపించదండి. నేను కాకముందు నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నేను 1000 కోట్లు పట్టుకొచ్చి 10 సంవత్సరాల్లో అభివృద్ధి పరుగులు పెట్టించానని చెప్పాడు ఆయన. మరి ఎందుకు చెప్పారు ఆయన? మరి ఆయనకి ఏదన్నా ఇదయిందో మరుపు వచ్చేసిందో ఈ వైఖరిచ్చా తెలియదు. కానండి 2004 నుంచి 2009 వరకు గంతి శ్రీనివాస్ అన్న అతను ఒక ల్యాండ్ మార్క్ పనులు చేశారండి. అది ఏంటంటే ఆయన చాలా చిన్న వయసు అండి, అప్పుడు 40 సంవత్సరాల వయసులో, ఆయన 40 కాదు 40కి తక్కువ వయసులోనే ఆయన ముందు చూపుతో భీమవరం నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉందని చెప్పి 126 ఎకరాల చేనుకొని దాంట్లో సగం చెరువు తవ్వి ఇవాళ ప్రజలు 3 పూటలు స్నానం చేసి శుభ్రంగా మంచినీళ్ళు తాగుతున్నారంటే ఆయన పెట్టిందే. ఇంకొక 20-25 సంవత్సరాల వరకు ఇది లేదంటే సగం పొలం అక్కడ పెట్టిందంటే ఈ ప్రభుత్వంలో దాన్ని ఇళ్ల పట్టాలకి ఆయన తక్కువ రేట్లు కొన్ని అక్కడ పెట్టిన పొలంనే ఇళ్ల తలాల గురించి ఇవ్వడం కోసం అనేది ఆ 62 ఎకరాలు కూడా ఇళ్ల పట్టాలకి ఇలా ఇవ్వటానికి ఆయన చేస్తున్నదేనండి. అంజిబాబు గారి టైంలో ఎక్కడ ఒక సెంటు భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదే, ల్యాండ్ మార్క్ పని ఆయన ఏం చేయలే. బాగుందండి. చివరిగా మీ గంటి శ్రీనివాస్ గారిని, మీ ఎమ్మెల్యే గారిని, ఆయన చేసిన మీరు చెప్పినట్టు మున్సిపాలిటీగా చేసిన 100 కోట్ల రూపాయల అభివృద్ధి అవనివ్వండి, లేకపోతే గ్రామ స్వరాజ్యం ప్రకారం గ్రామాల్లో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి అవనివ్వండి, ఇది ప్రజలకు అందుబాటులో ఉండటం, ఈ రెండిట్ల మీద మీరు 2024 ఎలక్షన్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా. ఎందుకంటే ఆయన ప్రజలకు చేసిన సేవ, ఆయన ప్రజలనే నమ్ముకున్నారు. ఎలా అంటే ఆయన చేసిన అభివృద్ధి అనేది పక్కన పెడితే మొన్న కరోనా టైంలో కూడా అసలు అమోఘమైన సేవ చేశాడు. ఈ అంజిబాబు ఆయన కరోనా వచ్చిన తర్వాత పోటీ చేసిన తర్వాత 2019లో ఆయనకు ఒక ఆఫీస్ కానీ ఆయన కింద పనిచేసిన కేడర్కి కానీ ఎవరికీ కూడా కష్టం వచ్చినా కూడా నువ్వు బాగున్నావా లేకపోతే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటని కూడా అడిగిన సందర్భాలు అయితే అంజిబాబు గారు లేరండి. ఈయన ప్రతిసారి కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక రోజు ముందు వెళ్తాం, కండువా కప్పుకోవటం, అలాగే 3 పార్టీల్లో కూడా కాంగ్రెస్లో కండువా కప్పుకుని మళ్ళీ పోటీ చేయటం, అలాగే తెలుగుదేశంలో మళ్ళీ కండువా కప్పుకుని ఇచ్చేయటం, ఇవాళ జనసేనలోకి వచ్చి పోటీ చేయటం. ఆయన ప్రజానీకం ఎవరో కూడా నమ్మట్లేదండి. శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి, శ్రీనివాస్ గారిని గెలిపించడానికి ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారండి. ఇవాళ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మనకి ఇదనేదే ఇవాళ ప్రజలు మాట్లాడుకునే మాట కూడా ఏంటంటే అండి, ఈయన ఏ రంగుగా ఏ దానికి ఆ గొడుగు పట్టే పరిస్థితిలో అంజిబాబు గారు ఉంటారు. ఇవాళ ప్రజల కోసమే పనిచేస్తున్న గంతి శ్రీనివాస్ గారిని ఇచ్చేసుకోవాలని చెప్పినే, ఆయన నెక్కించుకోవాలని అందరూ కూడా ఆయన కోసమే ఇచ్చేస్తున్నారండి. ఆయన చేసిన పనులు వ్యవహారం ఇవాళ
వాలంటరీలో పెట్టిన జనాన్ని రోజుకి రోజు కూడా వెళ్ళి వాళ్ళకి క్వాంటిటీ ఎలా ఇస్తున్నారు వాళ్ళ మెనూ ప్రకారం అందుతున్నాయా, టిఫిన్లు, అరటిపళ్ళు కానీ, ఎగ్, గుడ్లు కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి ఇచ్చేశారు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా లెక్క చేయకుండా ఆయన ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తిని గెలిపించకుండా సిద్ధంగా ఉన్నారండి. ఇలా ఆయన శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం కోసం సిద్ధంగానే ఉన్నారు. ఆయన ఈ రోజుల్లో ఎలక్షన్కి 10 లక్షలు ఖర్చు పెట్టి 10 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ సంపాదించుకుంటారు. ప్రజానీకం అంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుల పరిస్థితి ఇవాళ ప్రజల కోసం ఆలోచించి వాళ్ళ అన్నదమ్ములను కూర్చోబెట్టి 16 కోట్ల రూపాయలు పెట్టి 4 ఎకరాల పొలం కొని ఎవరన్నా యాక్సిడెంట్లు అయితే దిక్కు మొక్కు లేకుండా దిక్కులేని సాగు చచ్చిపోతున్నారని చెప్పి ప్రజల కోసం ఆలోచించి ఎమ్మెల్యే ఎవరు ఉంటారండి? ఇవాళ శరవేగంగా అక్కడ మొన్న 10 కోట్ల రూపాయలతో ఇది చేశారు. ఇవాళ నాబార్డులో 28 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మొన్న శంకుస్థాపన చేసి ఇప్పుడు శరవేగంగా హాస్పిటల్ జరుగుతుందంటే ఇవాళ ప్రజలకు వైద్యం ఎంత దగ్గరగా తీసుకొచ్చారు? ఇవాళ తీసుకొచ్చి ఎవరండి? ఇవాళ తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే రోజుల్ని అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు దెబ్బతింటుంటే వాళ్ళకు 10,000 25,000 సాయం చేయలేని రోజుల్లో ఇవాళ ప్రజల కోసం ఇంత దారాదత్తం చేసిన వ్యక్తిని నెక్కించకుండా ఇతరులని ఏదో పార్ట్ టైంగా ఉద్యోగం చేసి పొద్దుటేదో 9 గంటలకు వచ్చి 1 గంటకు భోజనానికి వెళ్ళిపోయి 5ంటికి వచ్చి 8ంటికి ఇంటికి వెళ్ళిపోయి వ్యక్తిని గెలిపించాక ఎవరో సిద్ధంగా ఇక్కడ ఎవరో లేరండి. ప్రజలంతా కూడా గంధి శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ ఒక దేవుడు అని. ఇందాక మీరు అడిగారు ల్యాండ్ మార్క్ పనులు చేశారంటే చేశారండి. ఆయన ఏం చేశాడంటే ఆయన కుటుంబం కోసమే ఇప్పుడు చిన్నమేరం గ్రామంలో ఒక 60 ఎకరాల పొలం తీసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టి తక్కువ రేటుకి పొలం తీసుకుని ఆ పొలాన్ని కింద కాలం ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఉప్పు నీళ్ళు అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వడం కోసం ఒక పథకం వస్తే ఆ పథకం కోసం ఆయన ఆ పొలాన్ని అందరినీ కూర్చోబెట్టి చేసి ఆయన సొంతానికి చేసుకుంటూ తర్వాత ఆయన ల్యాండ్ మార్క్ పని బాగా కనిపించేది ఎప్పుడు కూడా ఒక థియేటర్ కట్టారండి ఇక్కడ. ఆ థియేటర్ కాడ కూడా రోడ్డు మీద మార్జిన్ చేసుకుంటూ రోడ్డు మీద పార్కింగ్ చేసి ఆ డబ్బులు కూడా వసూలు చేసుకుని ఆయన ల్యాండ్ మార్క్ పని చేశారు అని అంటే ఆ థియేటర్ విషయంలో మట్టుగా ఆయన కంపల్సరీ ఐమాక్స్ థియేటర్ కాడ అదంతా కూడా ఆయన వ్యాపార నిమిత్తమే ఇక్కడికి వచ్చారండి. ఆయన గొల్లపాలెం నుంచి వచ్చారు, ఇక్కడ కాదు కృష్ణా జిల్లా నుంచి వచ్చారండి. ఆయన అంచేత ఆయన వ్యాపార నిమిత్తం వచ్చారు. వచ్చి ఇక్కడ వాళ్ళు కుదిరిన దాన్ని వ్యాపారంగా అడ్డు పెట్టుకుని ల్యాండ్ మార్క్గా అవి సంపాదించుకున్నారు అంతే. అంతే తప్ప ఆయన ప్రజలకు చేసిన ల్యాండ్ మార్క్ పనులు అయితే ఏమీ కనిపించమండి. ఇప్పుడు ఇవాళ ఆయనకి ఈయనకి వ్యత్యాసం ఏంటంటే ఇది గంధి శ్రీనివాస్ గారు ప్రజల మనిషి, ఈయన వ్యాపారస్తుడు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.